అది దానికి నిర్ధారణ ఏంటంటే రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో ఈ రోజుకి కూడా యాజ్ ఆఫ్ టుడే అది 2006లోనే దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ కింద చూపించారు. అసైన్మెంట్ జరిగింది 1994లోని పట్టా సర్టిఫికేట్ నేను పబ్లిష్ చేయడం జరిగింది ఆయన మాట్లాడిన తర్వాత. పట్టా సర్టిఫికేట్లో క్లియర్గా ఉంది 1997లో. మనకి అసైన్ ల్యాండ్స్ ఏవైనా సరే GOMS నెంబర్ 1406 ఆఫ్ 1958 వచ్చిన తర్వాత ల్యాండ్లెస్ పూర్ కేటగిరీలో ఇవ్వబడిన ఎటువంటి ల్యాండ్ కూడా ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 అమెండ్ చేయకుండా పట్టాగా చేయడానికి వీలు లేదు. ఇది చట్టం. మీరు ఒక బంగారాన్ని దొంగతనం చేసుకొని వచ్చారు, ఓకేనా? నేను దొంగతనం చేయలా, మీరు దొంగతనం చేసుకొని వచ్చారు, మీరు నాకు అమ్మారు, నేను కొన్నాను ఆ బంగారాన్ని. నేను దొంగ బంగారం కొనడం తప్ప కాదా? మరి అటువంటప్పుడు ఈయన కొన్నప్పుడు 2023లో దాన్ని పట్టా కింద మార్చేశారు ఆల్రెడీ. ఈయన ఏం చేశాడంటే ఒక ప్రాక్సీని పెట్టుకొని ప్రాక్సీ ద్వారా దాన్ని చేయించి ఈయన కొన్నాడు దాన్ని స్పష్టంగా అర్థమవుతుంది దాంట్లో. లేకపోతే ఏ గవర్నమెంట్ అఫీషియల్ మీకు రాటిఫై చేస్తాడు ఇటువంటి ఎర్రర్స్ని? ఒకవేళ నిజంగా పట్టా ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్గా పడింది అనుకోండి, అటువంటి భూములు కోకొల్లలు కొన్ని లక్షల ఎకరాలు తెలంగాణలో ఉన్నాయి. రైతులు రెవెన్యూ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు. ఏ ఒక్క రిప్రజెంటేషన్కి రెస్పాన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఫైల్స్ కింద వేసుకొని కూర్చుంటారు తప్ప వాళ్ళు పని చేయరు. ఎంపీ నుంచో ఎమ్మెల్యే నుంచో ఫోన్లు వెళ్తే తప్ప పనులు జరగవు. మరి అటువంటి దీనికి 176 ఎకరాలు పట్టా కింద ఈయన 80 ఎకరాలు కొన్నా అంటున్నాడు. 4 ఎకరాలు డిస్ప్యూట్లో ఉందని ఆయనే చెప్పాడు. 76 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పాడు. ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఈసీలు కూడా నా దగ్గర ఉన్నాయి, అన్ని నేను వెరిఫై చేశాను. ఈయన సగం 2023లో కొన్నాడు, సగం 2024లో కొన్నాడు. కానీ ఎలక్షన్ అఫిడవిట్లో మొత్తం చూపించి ఆ దొంగ భూమి కాదు అన్నాడు. మరి ఎలక్షన్ అఫిడవిట్లో నువ్వు 26 ఎకరాల 25 ఎకరాల 26 గుంటలు ఎంతో ఉంది, దానికి వాల్యుయేషన్ వచ్చేసి 52 లక్షలు చూపించాడు. మరి ఆయన లైవ్లో చెప్పింది ఏంది? నేను ఎకరం 10 లక్షలు పెట్టి కొన్నా అన్నాడు. మరి 2.5 కోట్లు కదా. అంటే నువ్వు ఎలక్షన్ కమిషన్ అయితే తప్పుదోవ పట్టించినావా? బ్లాక్ మనీ పే చేసినావా? ఒక ఎంపీ అయ్యి ఉండి, ఒక అడ్వకేట్ అయ్యి ఉండి. ఇప్పుడు నువ్వు కొన్నప్పుడు పట్టా భూమి అంటున్నావు, ఇప్పుడు ఆ దగ్గరకు వచ్చినప్పుడు బంగారమే, దొంగదని రాసి ఉండదు. నేను కొన్నాను, కానీ దొంగ బంగారం తేలితే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారా చేయరా?